హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలి, మేము కూడా బాగుండాలి. ఈరోజు మన వీడియోలో అయితే రిషిగడ్ బర్త్డే ఎలా జరిగింది ఏంటి అన్నది ఒక చిన్ని షార్ట్ క్యూట్ వీడియోలో చూద్దాము. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దాన్ని రెడీ చేసేసి కొత్త బట్టలు వేసి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో దర్శనం అది కూడా చాలా బాగా అయ్యింది. అక్కడ భజన అవుతుంటే ఋషిగడ్ అలాగే నోరెళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు వాళ్ళని. సో అక్కడ అయితే కొంచెం కాసేపు కూర్చొని అలా కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడే రోజ్ ప్లాంట్స్ ఉంటే ఒక ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు కట్ చేసి దాన్ని పెట్టాను. అంత క్యూట్గా ఉంది కదా, బుడుబుడు నడకలు వేసుకొని కూడా అంత రౌండ్ వేసేసింది ఋషి అయితే. దాంతోపాటు వాళ్ళ నాన్నగారు కూడా దాన్ని పట్టుకుంటూ దాంతో ఆడుకుంటూ కొంచెంసేపు అయితే అలా టైం స్పెండ్ చేసాం గుడిలో. చాలా బాగా అనిపించింది. చూడండి వాళ్ళిద్దరు, చూడండి ఎన్ని వేషాలు వేస్తారో వాళ్ళిద్దరు. నన్ను దూరం చేస్తున్నారు వాళ్ళిద్దరు. చూడండి క్యూట్గా ఉంది కదా. మాది నాన్నగారు అంటాం పేక పట్టేసుకొని గట్టిగా. బై ద వే ఒకటి చెప్పడం మర్చిపోతున్నాను, హెల్మెట్ పెట్టుకున్నామండి. ఆ షార్ట్ క్లిప్కి మాత్రమే హెల్మెట్ తీసేసాము, బట్ ఇప్పుడు కూడా పెట్టేసుకున్నాంలే. చూడండి హెల్మెట్ పెట్టుకున్నాం. ఋషిగడ్ అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు. ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా క్వార్టర్స్కి మందిర్కి అరౌండ్ 10 minutes జర్నీ అంతే బైక్ మీద. ఇంటికి వచ్చేసాక పూజ చేసుకొని, మార్నింగే కదా ఆయనకి డ్యూటీ టైం అవుతుందని పూజ చేసుకోకుండా వెళ్ళాం. అటు నుంచి వచ్చి పూజ చేసుకున్నాం అనమాట. అలా మార్నింగ్ రొటీన్ అయింది. ఈవినింగ్ అయితే డెకరేషన్ అలా చేసాము. ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ అత్త మామ గిఫ్ట్ చేశారు. చాలా క్యూట్గా ఉంది కదా, చిన్ని బుకేలా ఉంది కదా రిషమ్ అయితే. దాని బర్త్డేకి అయితే సెకండ్ బర్త్డే కేక్ ఇలా ప్లాన్ చేసాము. బార్బీ కేక్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. చిన్ని బుట్ట బొమ్మలా ఉంది కదా, ఆ కేక్ ఒక బుట్ట బొమ్మ, ఋషిగడ్ ఒక బుట్ట బొమ్మ. ఈవినింగ్ అయితే అలా కేక్ కటింగ్ స్టార్ట్ అవ్వడానికి 8 అలా అయిపోయింది. 8:30 అరౌండ్ కేక్ కట్ చేసేసరికి. సో అందరూ మ్యాక్సిమం అందరూ వచ్చారు. వచ్చినందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ. రాకుండా చూసే వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. చూస్తున్నారు ఈవినింగ్, థ్యాంక్ యూ సో మచ్. రిషిగడ్ అయితే మధ్యలో క్యూట్ ఫొటోస్, క్యూట్ స్టిల్స్ ఇస్తూ ఉంది. నేను చూడండి కేక్ మీద బ్లాస్ట్ చేసిన పేపర్స్ పడకుండా ఎలా కవర్ చేశాను. ఇక్కడైతే మా మరిది గారు అండ్ మా తోడుకోడలు అనమాట. మా డింపు శ్రీజ చూడండి, డింపమ్మ మా మరిది గారు వాళ్ళ పాప అనమాట. ఇద్దరు అక్క చెల్లెలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో, ఋషిరమ్మ డింపమ్మ. సో వీళ్ళు కూడా ఎన్ఎస్జీలోనే ఉంటారు. సో హ్యాపీగా ఇలా అకేషన్స్కి కలవటానికి చాలా బాగుంది. ఇక్కడైతే ఇదిగో వీళ్ళ అత్త మామ అనమాట. ముద్దుగా ఆడుకుంటారు ఇద్దరు. అసలు ఋషి అండ్ వాళ్ళ అత్త అయితే వాళ్ళ మామ కోసం కొట్టుకుంటారు. మామ నాదంటే నాది అని చెయ్యి కూడా వేయొద్దంటది. ఇక్కడ చూడండి వాళ్ళ మామ ఎలా ఆడుతున్నాడు ఋషితో. వాళ్ళ దుర్మార్గుడు చూడండి ఎలా ఆట పట్టేస్తున్నాడు. ఎంతైనా మేనమామ కదా, అలాగే ఉంటుందిలేండి. సో ఇక్కడ కూడా ఇంకా మా క్వార్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది అంతా కూడా గ్యాదర్ అవ్వబోసరికి. వీళ్ళైతే హరి సార్ వాళ్ళ సార్స్ అనమాట. అందరూ కూడా చాలా బాగా వచ్చారు. అండ్ కేక్ కటింగ్ చేయడానికి 8:30 అలా అయిపోయింది. అందరూ డ్యూటీస్ చూసుకొని రాబోసరికి ఆ టైం అయిపోయింది అనమాట. కానీ అనుకున్నంత వరకు చాలా బాగా హ్యాపీగా కూడా అయ్యింది. ఏంటంటే ముందు రోజు తర్వాత రోజు కూడా చాలా భారీ వర్షమే పడింది. ఆ రోజు పడలేదు, దానికి సో హ్యాపీ అనమాట. ఇంకా మా చుట్టుపక్కల ఉన్న క్వార్టర్స్ వాళ్ళందరినీ కూడా పిలిచాను కదా, వాళ్ళకి ఇలా స్నాక్స్ అరేంజ్ చేసాము. ఋషి వచ్చి మొత్తం చెక్ చేసుకుంటుంది అంత ప్రాపర్గా అవుతుందా లేదా, అన్ని ప్లేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా అనేసి. సో నేనైతే కీర్ సర్వ్ చేస్తున్నాను. చూడండి నేనే చేశానని చెప్తున్నాను నేనే. సో ఋషిగడ్ బర్త్డే చూడండి, ఋషి అయితే మాత్రం ఫుల్ అబ్జర్వ్ చేస్తుంది అంత ప్రాపర్గా జరుగుతుందా లేదా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎంతమంది ఉన్నారు, ఓకే ఈ రోజు నా బర్త్డే కదా అని గుర్తొచ్చినట్టుంది. క్యూట్ స్టిల్స్ ఇస్తూ ఫొటోస్ దిగేసింది. వాళ్ళ అత్త మాము అయితే బాగా ఫొటోస్ తీసుకున్నారు. లాస్ట్లో మా డింపమ్మ మా ఋషిగడ్ మేము ఇద్దరం కలిసి ఫోటో తీసుకున్నాం అనమాట. చూడండి వీళ్ళిద్దరు క్యూట్ సిస్టర్స్ అనమాట వాళ్ళిద్దరూ. సో అలా ఋషిగడ్ బర్త్డే అలా ఎండ్ అయింది. సెకండ్ బర్త్డే అయితే మాత్రం మీ అందరి బ్లెస్సింగ్స్తో చాలా బాగా అయ్యింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.